మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవ ఐటీ పురపాలక శాఖ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, వేదిక మీద ఉన్న నా సోదర సమానులు మరియు ఎక్సైజ్ శాఖ, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి గారు, నా తోటి శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు, మాజీ మేయర్ గారు, సభాధ్యక్షులు బొంతు రామ్మోహన్ గారు, వేదికను అలంకరించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే వివిధ సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్కి, రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన లారీ ఓనర్స్ యజమానులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు కేటీ రామారావు గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి, సోదరా, ఈ రాష్ట్రంలో ఉన్న లారీ ఓనర్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ఒక్క లారీ 2 లారీలు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాళ్ళు, వాళ్ళ సొంత ఉపాధితోని మన ప్రభుత్వానికి రాబడినిచ్చే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్సు, వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలి మానవతా దృక్పథంతో. కాబట్టి కొన్ని సమస్యలతోని వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, మీరు వాటిని పరిష్కరించాలి అని చెప్పినప్పుడు వారు తీసుకొచ్చిన అంశాలని శ్రీనివాస్ గౌడ్ గారితో చర్చించి ప్రధానంగా ఈరోజు మీ అందరి ముందు కూడా అనౌన్స్ చేయటం జరుగుతూ ఉంది. మిత్రులారా, నేను అనౌన్స్ చేయకుండా చప్పట్లు కొడితే ఎట్లా? మిత్రులారా, మన మోటార్ వెహికల్ చట్టం అనేది మిగతా చట్టాల్లా కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి, అంటే ఈ యాక్ట్ ఈజ్ ఇన్ కన్కరెంట్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోటార్ వెహికల్ యాక్ట్ 1989. అది ఆ యాక్ట్ ప్రకారంగా మనం నడుచుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేక సార్లు ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి మన మెడ మీద కత్తిపెట్టి రకరకాలైన ఫైన్లు లేదా రకరకాలైన లెవీలు ఇంపోజ్ చేయమని చెప్పి గతంలో అనేక సార్లు ప్రెజర్ తీసుకొచ్చిన పరిస్థితి. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ 2019ని యాజ్ సచ్గా మేము యాక్సెప్ట్ చెయ్యము, మేము దాన్ని అంగీకరించము, మా ప్రజలకి ఇక్కడ ఉన్న వాహనదారులకి ఇబ్బంది కలిగే విధంగా అలాంటి పెనాల్టీలు కానీ లేదా అలాంటి జరిమానాలు కానీ విధించమని చెప్పి మేము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన పదే అనేక సర్క్యులర్స్ని జారీ చేయడం జరిగింది. అయినా సరే చిత్తశుద్ధితోని ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాహనదారులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి ఏ రాష్ట్రం చెయ్యని విధంగా కరోనా సమయంలో మీ అందరికీ తెలుసు 36/2020 నుంచి 39/2020 వరకు కేవలం మన రాష్ట్రంలో ఉన్న 2,31,519 లారీలకి దాదాపు 172.57 కోట్ల రూపాయల క్వార్టర్లీ ట్యాక్స్ను మాఫ్ చేసిన మానీయుడు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలా, ఏ రాష్ట్రాలు చేయలే, బీజేపీ రాష్ట్రాలు కూడా చేయలే. కానీ కరోనాలో బండ్లన్నీ ఇళ్లకే పరిమితమైనవి లేదా షెడ్లకే పరిమితమైనవి, తిరగలేదు. ఆ సమయంలో మన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఇతరత్రా కోల్పోయినా కూడా మనం ఈ ఆదాయం కోల్పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో మొత్తం వాహన రంగానికి అంతటి కూడా చేశాం. ఎక్కువ శాతం లబ్ధి చెందింది లారీ ఓనర్లని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ విషయంలో. తర్వాత మిత్రులారా, మొన్నటికి మొన్న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కరోనా సమయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయలేని పరిస్థితుల్లో
రోజుకు 50 రూపాయల చొప్పున పెనాల్టీ వేసి నడ్డి విరిచి మీ లారీ ఓనర్లతో సహా వాహన రంగ యజమానులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తే దాన్ని మనం ఎగ్జామ్ట్ చేస్తూ జూలై 12వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి సూచనతోని మనం ఇచ్చిన ఎగ్జామ్షన్ ద్వారా దాదాపు మీ 34,446 మంది లారీ ఓనర్లు ఆ ఎగ్జామ్షన్ ని యూజ్ చేసుకోవటం వల్ల 58,04,00,000 రూపాయలు మీకు మేలు చేశాము. ఈ సందర్భంగా కేసీఆర్ గారి సూచనలతోని ఆ రోజు కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి కూడా పాలాభిషేకాలు చేశారు. మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మీరు ఇంకొక సమస్య లేవనెత్తారు. దానికి సంబంధించి కూడా గ్రీన్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానాల్ని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్న విధానాన్ని యథాతంగా ఇక్కడ పెట్టడం వల్ల చాలా పెద్ద ఎత్తున గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని సరళీకరించాలని చెప్పి కేవలం 2 స్లాబులతోని రాబోయే రోజుల్లో 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు వెహికల్ ఏదంతో దానికి కేవలం 1,500 రూపాయలు మాత్రమే, తర్వాత 12 సంవత్సరాల పైన ఉన్న వాటికి కేవలం 3,000 రూపాయలు మాత్రమే. ఈ విధానపరమైన నిర్ణయాన్ని మేము తీసుకొని మీకు అనౌన్స్ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి చొరవ చూపినే ఈ కార్యక్రమాలని తీసుకోమని చెప్పి గౌరవ కేటీఆర్ గారు చెప్పారు. దీంతో పాటుగా ఎక్కడైతే లారీ ఓనర్సు పేదవాళ్ళు సొంతంగా లారీ నడుపుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంత ఓవర్లోడ్ సమస్య వల్ల మా ఆర్టీఏలు కానీ లేదా అధికారులు కానీ ఆపి లారీ ఓనర్ దగ్గర లేదా డ్రైవర్ దగ్గర లైసెన్స్ జప్తు చేయడం జరుగుతూ ఉంది. లైసెన్స్ ఇవ్వకపోతే ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా కొంత మీకు వెసులుబాటు కలిగే విధంగా అధికారులకి సూచన ఇవ్వమని కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పారు. మేము ఆల్రెడీ అందరు అధికారులకు చెప్పాము, మీ పట్ల మానవతా దృక్పథంతో ఉండాలని చెప్పి లైసెన్సులు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ కావడానికి వీల్లేదని చెప్పి కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. అట్లనే మరి ప్రాసిక్యూషన్కి సంబంధించిన విషయంలో కూడా ముందుకు పోవద్దని చెప్పి కూడా చెప్పామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి లింక్ అయి ఉన్నది కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. వీటిని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడన్నా ఎప్పుడన్నా మీకు దీనికి ధిక్కారించి ఏ ఆర్టీఏ అన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి మీ అధికారులు ఆ అధికారుల యొక్క మరి డీటెయిల్స్ ని మీ నాయకుల ద్వారా నాకు చెప్పండి. నేను అట్లాంటి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మా లారీ యజమానులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, అట్లనే కరోనా సమయంలో మీరు అడిగారని చెప్పి ఎగ్జామ్షన్ ఇచ్చిన సమయం కాకుండా 3 సార్లు క్వార్టర్లీ ట్యాక్సుల్ని ఎక్స్టెండ్ చేస్తూ మరి చేయటం కూడా జరిగింది. దాంతో పాటుగా నిన్న చాంద్ పాషా గారు, రాజేందర్ రెడ్డి గారు అలాగే నాయకులందరూ వచ్చి ఈ గ్రీన్ ట్యాక్స్ మీరు తగ్గించబోయే ఆదేశాలు వచ్చే లోపల మేము క్వార్టర్లీ ట్యాక్స్ ఇప్పుడు అక్టోబర్లో కట్టాలి కాబట్టి గ్రీన్ ట్యాక్స్ కడితేనే క్వార్టర్లీ ట్యాక్స్ తీసుకుంటా ఉన్నది కాబట్టి దానికి దీనికి డిస్లింక్ చేయమంటే ఆ ఆదేశాలు కూడా ఇచ్చాము. గ్రీన్ ట్యాక్స్ కడితేనే క్వార్టర్లీ ట్యాక్స్ కట్టాలి అనే ఆదేశాలు లేకుండా గ్రీన్ ట్యాక్స్ ని తర్వాత కట్టుకోవచ్చు. మీరు ఈ తగ్గిన వెసులుబాటు ఏదంతో దాని ప్రకారంగా గ్రీన్ ట్యాక్స్ కట్టుకోండి. మీరు క్వార్టర్లీ ట్యాక్స్ మాత్రం యథాతథంగా గ్రీన్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా కట్టుకునే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, దీంతో పాటు మీకు ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా వాహన రంగంలో ప్రత్యేకించి మా లారీ ఓనర్లు అన్నలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మేము తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేస్తాం. కేటీఆర్ గారు చెప్పిన మాట మాకు వేదవాక్కు, దాన్ని తూచా తప్పకుండా మేము అమలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, మా అందరికి కూడా గుండెకాయ. మా గుండెల్లో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉన్న స్థానం తెలంగాణ సమాజంలో అందరికీ తెలుసు. మీ అందరికి కూడా అట్లనే ఉన్నాడు ఆయన. కేటీఆర్ గారు మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, ఈ రాష్ట్రానికి సంబంధించినంత మట్టికి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మట్టికి కేటీఆర్ గారి చేసే సూచనలు తప్పకుండా మేము మంత్రులందరం కూడా తూచా తప్పకుండా ఆదేశిస్తాం.
ప్రత్యేకించి నా వరకు ఉన్న కేబినెట్లో 16 మంది ముఖ్యమంత్రి గారు కాకుండా ఉంటే కేబినెట్ సహచరుల్లో అరే నువ్వు ఇది చేయాల్సిందే రా అని చెప్పి నాకు చెప్పగలిగే ధైర్యం ఆయన ఒక్కడికి ఉన్నది. నన్నొక్కడిని ఆ రకంగా తమ్ముడుగా అన్నగా చూసుకుంటాడు. కాబట్టి ఏదైనా ఈ లోపల మీ అందరికి కూడా ఏదైనా అసౌకర్యం కలిగినా మా అధికారుల తరఫున నేను దానికి బాధ్యత తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా మేము చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారి చేతుల్లో ఉంది. దయచేసి మన పిల్లలు ఈ రాష్ట్రం గతంలో గోసపడ్డం, సమైక్య పరిపాలనలో చాలా బాధలు పడ్డాం. ఇప్పుడిప్పుడే కొంచెం మన ముఖం తెల్లబడతా ఉంది. మళ్ళీ వచ్చి పడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఇట్లాంటి చట్టాల వల్లనే కదా ఇవాళ మన మీద మెడ మీద కత్తి పెట్టి గ్రీన్ ట్యాక్స్లను లేకపోతే ఆ ట్యాక్స్లను ఈ ట్యాక్స్లను మనల్ని ఇబ్బంది పెట్టేది కేంద్ర ప్రభుత్వం కాదా? వాహన రంగం కుదేలవటానికి అటు ఆర్టీసీ కానీ లేదా ఇటు వాహన రంగం కానీ కుదేలవటానికి డీజిల్ ఛార్జీలు కాదా? 60 రూపాయల డీజిల్ ఇవాళ 105 రూపాయలు అయినా వల్ల మనం ఎంత సఫర్ అవుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల్ని విభేదించి మరి మేము మీ విసులుబాటు కోసం అని చెప్పి ఈ కార్యక్రమాలన్నింటినీ తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు మీకు ఎప్పుడు అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. మీ అన్ని సమస్యలు ఇంకేమున్నా కూడా పరిష్కారం చేస్తాం. మీ సహాయ సహకారాలు కావాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.